కొంగల్లి రాజ్య తన అక్క రేణుకా ఇల్లమ్మ పండుగ కళ్ళల్లో మొదలైన ఆ పండుగ చూడాలి ఎంత సంతోషంగా భక్తులు రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. గ్రామ సంరక్షణ చేసేటువంటి దేవతామూర్తులందరినీ కూడా గ్రామ దేవతలుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అలా ప్రతి గ్రామానికి కూడా సంరక్షణ చేసేటువంటి దేవతామూర్తులు 64 మందిగా ఉన్నారు. వాటిలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి దేవతామూర్తి పెద్దమ్మ తల్లి. అటువంటి పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతముగా మన రాఘవాపురం గ్రామంలో జరుపుకుంటూ ఉన్నాం. నేటి నుండి అనగా 19వ తారీఖు నుండి మొదలుకొని 21వ తారీఖు వరకు కూడా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం. గ్రామం సుభిక్షంగా ఉండడం కోసం, గ్రామంలో ఎలాంటి అతివృష్టి అనావృష్టి భయములు లేక గ్రామం సుభిక్షంగా ఉండడం కోసం అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఈ ప్రతిష్టా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా నేటి రోజున 19వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం రోజున ఉదయం నుండి కూడా గణనాథ పూజ, పుణ్యాహవాచనం, వరుణానేనం, యాగశాల ప్రదక్షిణం, యాగశాల సంస్కారం, యోగిని, మాతృక, నవగ్రహ, వాస్తు, క్షేత్రపాలక, సర్వతో భద్రమండలాధిష్ఠిత దేవత ఆవాహన, అలాగే అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం, అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం, రథయాత్ర, అలాగే జలాధివాసం అనేటువంటి కార్యక్రమం, షణ్ణవతి సుగంధ ద్రవ్యములు 96 రకములైన సుగంధ ద్రవ్యముల చేత అభిషేకం చేసి జలాధివాస కార్యక్రమాలతో ఈరోజు పూజా కార్యక్రమాలు సుసంపన్నమవుతున్నాయి. కావున అందరూ కూడా ఇటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. 21వ తారీఖు ఉదయం 9 గంటలకు అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరపబడుతోంది. కావున అటువంటి ప్రతిష్ఠా కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. జగదంబ శివే.